తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకప్పుడు హిట్ పడకపోతే ఆ హీరో ప్రొడ్యూసర్ కి ఛాన్స్ ఇచ్చేవాడు, ఒక సినిమా అయినా. ఇప్పుడు అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి? అందరూ మీకు ఎవరైనా ఇచ్చారా? అందరూ ఇస్తారండి. మీకు ఎవరైనా ఇచ్చారా సార్? వన్ తర్వాత ఆగడ చేసామండి. ఆగడ తర్వాత సర్లే నీకెవరు చేసాం. ఎందుకు ఇచ్చారు? 2 ఫ్లాపులు కదా. బ్యాక్ టు బ్లాక్ మహేష్ బాబు 2 ఫ్లాపులు. ఓకే, వితౌట్ రెమ్యునరేషన్ చేశారా మూవీస్ అవి? ఇదండి సర్లేదు నీకెవరు కానీ, ఆగడు కానీ. ఆగడు బాగా తగ్గించారు. యాక్చువల్గా ఆగడు సర్లే వన్ నేను ఒక్కనేకే ప్రాబ్లం వచ్చింది అన్నారు ఫైనాన్షియల్ గా. వన్కి ప్రాబ్లం కాదని, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కంటే కూడా దర్ సెవరల్ థింగ్స్. ఓకే, హీరోస్ వాళ్ళు వచ్చి ఇచ్చేసుకున్నాం. ఓకే, వాళ్ళే వచ్చారు పడి. అండ్ ఆగడు ఈజ్ నాట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఆగడికి బేసిక్గా ఏంటంటే ద మూవీ డి నాట్ వర్క్ వెల్, ఓకే, బట్ హీరో రిటర్న్ హిస్ పార్ట్. పార్ట్ డిస్ట్రిబ్యూటర్ కృష్ణ గారికి అలవాటు ఉంది కదా ఫస్ట్ నుంచి కూడా, అదే మహేష్ బాబు గారికి వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేయడానికి ఇది చూపిస్తారు, చేద్దాం వద్దా అని. బట్ అలా ఏం లేదు కదా. సర్లే నీకెవరు అప్పుడు. అండ్ ఆన్ ద రికార్డ్ ఏంటంటే ఎప్పుడు 6 నెలల తర్వాత ఇచ్చాను నేను రెమ్యునరేషన్. సినిమా అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది, మన కలెక్షన్స్ రాలేదు. బేసిక్గా ఇవ్వాల్సిన అవసరం. ఓకే, ఓకే. సో కోవిడ్ కరెక్ట్గా కోవిడ్ సినిమా రిలీజ్, వీళ్ళందరూ లెక్కలకి టైం పట్టింది 3-4 months. ఈలోపు అప్పుడే అమెజాన్లో అనమాట, అమెజాన్ డీల్స్ కొత్తగా వచ్చినాయి. అవును, అవును. వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ నెంబర్ కనిపిస్తుంది, కాకపోతే అది వచ్చేది 6 నెలలకి వస్తుంది. ఓకే, సో ఎన్ని లేట్ అయింది, బట్ తర్వాత వస్తుంది కదా అని జస్ట్. ఓ సూపర్. చాలా మంది తెలియదు ఇవన్నీ, కొంచెం అందుకే అడగాల్సి వచ్చింది. అంటే చాలా మంది అండి. ఇప్పుడు చిరంజీవి గారు బాలశంకర్కి పెండింగ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఓకే, ఆయన పిలిచి చెప్పారు రెమ్యునరేషన్ వద్దు అని. బాలశంకర్ అప్పుడు పెండింగ్ అండి, అదే ఇవ్వాల్సిన ఏమొద్దు పిలిచి చెప్పారు. లెజెండ్ అప్పుడు బాలయ్య గారు వెనక్కి పంపించారండి. లెజెండ్ హిట్ కదా. కాదు వెనక ఫస్ట్ ఎక్కువ బడ్జెట్ అయింది, మీరు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ అనుకున్నారు కదా, ఎంత వెనక్కి పంపించేశారు. గ్రేట్. ఎవ్రీవన్ ఇన్ దేర్ ఓన్. మన హీరోలకి అవును, మన అఖండ 2 అప్పుడు కూడా ఆయన చేశారని విన్నాను. అందరూ హెల్ప్ చేశారండి. ఇండస్ట్రీ అంతా. వన్ థింగ్ ఈజ్ మన ఇండస్ట్రీ ఈజ్ హెల్తీ ఇండస్ట్రీ. ఓకే, కానీ బయటికి బాగా తీసుకెళ్ళిపోయారు కదా, గ్రీడీ ఎక్కువ. ఇప్పుడు బాగా పెరిగిపోయింది, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత. గ్రీడ్ అంటే కాదండి, ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై అది కాదండి. ఒకప్పుడు సినిమా టికెట్ల గురించి ఆలోచిస్తున్నారండి. ఒకప్పుడు రైస్ బ్యాగ్ ఎంత ఉండేది, కంపారిజన్ ఎందుకు రాదు? ఒకప్పుడు స్కూల్ ఫీజు ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 10 years బ్యాక్ అంటే ఉండాల్సిన రేట్ కన్నా 2 times పెంచేస్తున్నారు కదా సార్. కాదండి, 350 ఉంది మల్టీప్లెక్స్ లో. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అది ఫ్లాప్ అయ్యే సినిమాకి కూడా 1000 రూపాయలు చేస్తున్నారు కదా. ముందు మనం గేట్ దగ్గర బ్లాక్ లో కొనేవాళ్ళం. ఆ 350కి అమ్మొచ్చు కదా సార్. కాదండి, అంత ముందు ఏం చేసేవాళ్ళం, సినిమా 350 ఉండేది, బ్లాక్ లో 1000 రూపాయలు కొనేవాళ్ళం. సో ఇప్పుడు డైరెక్ట్ గా దానికి బ్లాక్ అని పేరు తీసేసి డైరెక్ట్ ఇక్కడ బెటర్ కదా, ట్యాక్స్ కూడా వస్తుంది గవర్నమెంట్ కి. బాగుంది సార్ కాన్సెప్ట్. కాదండి, ఇప్పుడు బ్లాక్ నడిచేవాళ్ళు బ్లాక్ నడుస్తుంది. అవును, ఇది అట్లీస్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ వైట్ లోకి వచ్చేసి ఓకే జనాలు బ్లాక్ లో. నేనైతే టికెట్లు కొనేవాడిని బ్లాక్ లో, సో నాకు తెలుసు. ఫస్ట్ ఎలాగో హౌస్ఫుల్ అవుతుందంటే గేట్ దగ్గర అక్కడే వాళ్ళని పట్టుకునేవాళ్ళం అయిపోయింది. ఓ సూపర్ సూపర్ సార్. నిజంగా కొన్ని విషయాలు తెలియదు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీకి కూడా. అంటే ఏదో జరిగిపోతుంది, ఈ 1000 అంతా మా మీద తోసేసి 1000 రూపాయలు చేస్తున్నారు అంటే రకరకాలుగా ఉన్నాయి స్పెక్యులేషన్స్. దాన్ని చాలా వరకు మీరు ఏమంతా కాదండి, నాకు సినిమా బాగుంటే నాకు 100 రూపాయలైనా సరే నేను 1000 రూపాయలు పెడతాను టికెట్. సినిమా బాగుంది, గ్యారంటీగా వస్తాడు, సచ్చినట్టు రావాలనుకుంటే ఏముంది. ఇది బాగా ట్రోల్ అవుతుంది మరి చూడండి. ట్రోలింగ్ తప్పే మాట్లాడుతున్నానండి. నా కంటెంట్ బాగుంటే, డిమాండ్ ఉంటే ఎవరు పెంచరు. మరి ఇప్పుడు 900 రూపాయలు మా మీద పడుతుంది కదా. ఏదండి, నా టికెట్ మీదే పడుతుంది కదా. మీకు ఆ సాటిస్ఫాక్షన్ కాదు, మీ 900 మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఖర్చు పెట్టుకుంటున్నారండి. నేను లగ్జరీ కార్లో వెళ్దాం అనుకుంటాను, ఓకే, డబ్బులు ఖర్చు పెడతా. వాడు ఎక్కువ రేటు పెట్టాడంటే, ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్ ఆడు ఎక్కువ రేటు పెట్టాడు అని ఆడి మీద కోపం పెంచుకోకూడదు. నేను ఎఫోర్డ్ చేయగలిగితే ఎగిలి కూర్చుంటాను, లేకపోతే మనకు మారుతి చాలరా బాబు హ్యాపీ మన దీంట్లో ఉందో అని వెళ్తాను. అందుకనే వీళ్ళు కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తున్నారు బాగా తెలివిగా. తప్పలేదు, కాంటెంట్ బాగున్నా కూడా అది తెలివి కాదండి. నా కాంటెంట్ నిజంగా బాగుంటే బాహుబలి ఓటీటీలో చూస్తారు, సినిమాకి. ఇప్పుడు నారి నడుము మోరే కాంటెంట్ చాలా బాగుంది అంటున్నారు కదా, ఎంత పెడుతున్నారు సార్? పెంచలేదండి, దాని కాంటెంట్ కి రేట్లు సరిపోతాయి. హీరోని పెట్టి ఆ ఇమేజ్ హీరో కాదండి,
ఆ సినిమాని బట్టి ఇప్పుడు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు, బయటకు వస్తారు. సో నేను ఎక్కువ పెడితే కనుక దీనికి రారు. ఎందుకు రారంటే ఎదురుగా ఇప్పుడు వేరే సినిమా ఎక్కువ ఖర్చు పెట్టింది ఉంటుంది, 500 కోట్ల సినిమా ఉంటుంది, ఓకే, దానికి పెంచుకుంటారు, ఓకే, కోపం రాదు. ఓకే, వీళ్ళు ఎందుకు పెంచారనే కోపం ఉంటుంది. సో ఆడి కోపం రాకుండా చేయాలంటే ఓటీటీ నేను ఆపేస్తాను. నిజంగా కావాలంటే ఓకే. ఓటీటీని ఆపేసి వచ్చినట్టు ఇక్కడ చూడాలరా, ఇది చూడాలి అన్నట్టు పెట్టాను. ఫైనల్ గా నేను కూడా ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు ఆయన. కాదండి, నేను ప్రొడ్యూసర్ కాదండి, బిజినెస్ అండి. షర్ట్ బాగుంది మీ షర్ట్, ఓకే, నాకు బాగా నచ్చింది, 10 రూపాయలు ఎక్కువ కొంటాం ఆపేస్తాను, కొనేస్తాను కాబట్టి కొంటాడు. లేనప్పుడు ఏం చేస్తాడు, చూస్తాడు, కొందాం అనుకుంటాడు, ట్రైల్ వేసుకొని వెళ్ళిపోతాడు. కాదు కొందాము అని అది ఇదిగా పెట్టుకుంటాడు. అట్లీస్ట్ ట్రైల్ అని వేసుకున్నారా బాబు, షర్ట్ బాగుంది కొనలేం కదా, ట్రైల్ వేసుకొని వెళ్ళిపోతాడు. లైక్ అంతే సినిమా కూడా. వెళ్ళి సినిమా కంటెంట్ ఇక సచ్చినట్టు కొనాలనుకోండి అటు చూస్తాడు. సో బట్ ఇక్కడ ఇంటికి వచ్చేస్తే ఫ్రీగా టికెట్స్ ఇచ్చేస్తారు ఆయన. చాలా మంచి హృదయం అయింది. లేదండి, టికెట్ ఫ్రీగా వేసేదాన్ని వాల్యూ తెలియదండి. సూపర్. ఎనీ హ్యావ్ 14th రిలీజ్ అవుతుంది నారి నారి నడుమురారి. శర్వాక్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ అని అనుకుంటున్నారు కూడా ఆయన ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే చాలా బాగా నవ్వించగలరు, చాలా బాగా ఏడిపించగలరు, చాలా బాగా మెప్పించగలరు, చాలా బాగా డాన్స్ చేయగలరు శర్వా. అలాంటి శర్వా కొత్త లుక్తో కనిపించబోతున్నారు. అండ్ టైటిల్ కూడా చాలా బాగుంది. సో తనకు తగ్గట్టుగానే సో మంచి మంచి సినిమాలు చేయాలి. అనిల్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ నారి నారి నడుమురారి. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.